తెలంగాణ ఇప్పుడే ఒక లేడీ మాట్లాడింది. ఈ ఎమ్మెల్యేల పిఏలను ఎమ్మెల్యేల ఉన్న దగ్గర వాళ్ళ ఉంటారు కదా బాడీగాళ్ళు, ఈ మామూలు కార్యకర్తలను పోతే కలవనీయకుండా వాళ్ళు అడ్డుపడుతున్నారట. వీళ్ళు మరి ఇంత తిరిగి ఓట్లేసి మేము బీద ప్రజలను ఓట్లేసి మమ్మల్ని కలవకుండా చేస్తే ఎట్లా అని ఒక లేడీ మాట్లాడుతుంది. ఒకసారి మీరు వినండి. అందరికీ నమస్తే అండి. కాంగ్రెస్ కానీ, కారు గుర్తు కానీ, బీజేపీ కానీ, పిఏ గాన్లు ఉంటారు చూసారా, వాళ్ళకే చెప్తున్నా ఈ వీడియో ద్వారా. ఓన్లీ పిఏ గాన్లకే చెప్తున్నా, అన్ని పార్టీ వాళ్ళకి చెప్తున్నా. అరే నువ్వేస గెలవలేదు, నీ చెల్లేస గెలవలేదు, నీ అమ్మేస గెలవలేదు, నీ అక్కేస గెలవలేదు. ఇలా ప్రజలకు కష్టం వస్తే ఒక ఎమ్మెల్యేని కలవాలన్నా, ఒక ఎంపీని కలవాలన్నా ఎందుకు అడ్డుపడతారు మీరు? మీదే మీ ముద్దలు ఏమన్నా వస్తున్నారా? మిమ్మల్ని మీద అడుగుతుర్రా, మీ పిల్లలది అడుగుతుర్రా, లేకపోతే మీ అమ్మలది అడుగుతుర్రా అపాయింట్మెంట్లు? ఎందుకురా మీరేమన్నా వస్తుందిరా? ఇలా మీరు వేసిన 4 ఓట్లతో గెలిచిరారా? ఒక కాన్సెన్స్కి ఎమ్మెల్యే ఎందుకుర్రా? పీకనికుండా ఎందుకుండ్రా ఎమ్మెల్యే అయ్యి? కష్టం వస్తే చెప్పుకోనికనే కదరా ఎమ్మెల్యే ఉంది. ఎంపీ ఉన్నది దేనికిరా? వాళ్ళ పర్సనల్ పనికి చేసుకోనికే ఇలా ఓట్లేసి గెలిపించిరారా? ఓన్లీ పిఏ గాన్లకే చెప్తున్నా నేను. ఒక కాన్సెన్స్లో ఒక ఎమ్మెల్యే ఉన్న, ఒక కార్పొరేటర్ ఉన్న దేనికి పీకనికుర్రా? జబ్బలు వేసుకొని తిరగనికుర్రా? పైసలు సంపాదించుకోనికే ప్రజలు గెలిపించుకురారా? ఎందుకురా మీదేమో వస్తుందిరా? ఎడమకాలు చెప్పు పీతులు అద్దు కొట్టాలి ముండా కొడుకులని. ఎందుకురా కలవనియరు? మీరేంద్రా దేవుడు వరం ఇచ్చిన పూజారడ్డు పడ్డట్టు మీదెందు వస్తుందిరా? ఒక కాన్సెన్స్లో ఒక ఎమ్మెల్యే ఉండంటే మనకు కష్టం వస్తే నెరవేర్చనికరా వాడిని గెలిపించింది. నువ్వు వేసిన ఓట్లతో గెలిచిండా? సార్ చాలా బిజీ. ఎందుకు ప్రజల కోసం కష్టపడినోడు బిజీ ఉంటేంది, లేకపోతే ఆగలేకపోతేంది? పిఏ గాన్లని అసలు నడి రోడ్డు మీద బట్టలిప్పి తలగబెట్టిన పాపం దాకా.